ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ మధ్య జూలై 2 కి అరెస్ట్ అయినటువంటి ప్రశ్న రావణ్ నన్ను ప్రశ్నించాను అని చెప్పి అరెస్ట్ చేశారు. పిఠాపురం పోలీసులు వచ్చి అంటే హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసుకుని వెళ్ళినా సరే సో ఎవరు కూడా మాట్లాడటం లేదు. ఆయన కోసం ఎంతో మంది రాజకీయ నాయకులు మాట్లాడటం జరిగింది. అంటే ప్రశ్నిస్తే తొక్కేస్తారా? సరే, నన్ను తొక్కేస్తే నా ప్లేస్ లో ఇంకొకరు ఖచ్చితంగా పుట్టుకొస్తారు. నిజాన్ని మీరు తొక్కేయలేరంటూ నిజాన్ని నిర్భయంగా మాట్లాడినటువంటి ప్రశ్న రావణ్ ఈరోజు ఎందుకు మళ్ళా ప్రతి ఒక్క మీడియాలో ఎక్కుతున్నాడు అని ఒకవేళ మీరు ఆలోచిస్తే నిజంగానే ప్రశ్నిస్తే తొక్కేశారు కాబట్టి ఈ రోజు ఈయన యొక్క వెనకాల ఉన్నటువంటి హిస్టరీ అంతా బయటకు పడిందేమో. నిజంగా ఆయన యొక్క ఫోన్ ని చెక్ చేసినప్పుడు ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆయన ఫోనే బయట పెట్టింది. అంటే ఈ క్రమంలో చూసుకుంటే ప్రశ్న రావణ్ దళిత వర్గాలకి సంబంధించి వాళ్ళ కోసం మాట్లాడినటువంటి తీరు, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి తీరు, అలాగనే సీఎం గురించి అంటే మన ఆంధ్ర సీఎం చంద్రబాబు గురించి మాట్లాడినటువంటి తీరు, ఇవన్నీ కూడా మాట్లాడాడు కాబట్టి ఈ రోజు ఆంధ్ర నుంచి అంటే పిఠాపురం నుంచి హైదరాబాద్ కి పంపించి మరీ అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ పైన చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు, మండిపడిపోయినటువంటి రాజకీయ నేతలు. సో చాలా మంది కూడా ఈయన కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళందరూ తీసుకున్నటువంటి స్టాండ్ ని కూడా వెనక్కి అడుగేయాలన్నా ముందుకు వెళ్ళాలన్నా ముందు గొయ్యే వెనక నొయ్యే మధ్యలో మేమున్నాము అన్నట్టుగా అందరినీ కూడా అంటే ఏ విధంగా మాట్లాడమా, ఈ మాటలని వెనక్కి తీసుకోలేమా అనే విధంగా ప్రవర్తించినటువంటి తీరు పైన ఈ రోజు మరలా తిరిగి ఈయన పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు మ్యాటర్లోకి వెళితే ప్రశ్న రావణ్ దళిత వర్గాల గురించి చూసుకుంటే సో వాళ్ళ కోసం మాట్లాడినటువంటి తీరు నిజంగా వాళ్ళని అణిచివేస్తున్నారు. వాళ్ళ కోసం ఆయన చేసినటువంటి ఫైట్ గురించి కూడా చాలా వరకు కూడా అందరూ ఈయనని చాలా మెంచుకున్నటువంటి పరిస్థితులు, వీడియోస్ కూడా చేయడం. ఆ రోజు వీడియోలు ఈయనను అరెస్ట్ చేసే ముందు రోజు నైట్ కూడా నేను ఖచ్చితంగా అరెస్ట్ అవుతాను అంటే ఎక్కడైతే ప్రశ్నిస్తామో వాళ్ళని ఖచ్చితంగా అణిచివేస్తారు, వాళ్ళ గొంతు నొక్కేస్తారు. ఒకవేళ నాకేమన్నా జరిగినా సరే నా పొజిషన్ లో ఇంకొకరు వస్తారు, మిమ్మల్ని ప్రశ్నించడం మాత్రం ఆపారు. అంటే మీది అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తుందో చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? సో ప్రశ్నించే వాళ్ళు లేరనుకున్నారు. అందుకని ఈ రోజు ప్రశ్న రావణ్ వచ్చాడు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అంటూ సో ఆ మధ్య చాలా వీడియోలు బయటకు వచ్చాయి. ఈ రోజు ఆయన వీడియోలు బయటకు రావడానికి గల కారణం ఏంటంటే అంటే ఏదైతే ఎంక్వైరీ చేసే క్రమంలో ఆయన ఫోన్ ని తీసుకొని చెక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 1-2 కాదండి 10 మంది అమ్మాయిలను ఈయన అశ్లీలిగా అంటే ఉన్నటువంటి వీడియోస్, అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియోస్ ని షేర్ చేయడం, అలాగే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల డబ్బులు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఒకళ్ళిద్దరు కాదు 10 మంది అమ్మాయిల యొక్క ఫుటేజెస్ కావచ్చు, వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా బయటకు రావడం జరిగింది. ఇదే క్రమంలో ఈయనకంటే ఒక స్టూడియో ఉంది, అది మనందరూ తెలుసు. అక్కడ నుంచే మనం ఈ రోజు వరకు చూస్తున్నటువంటి వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి. సో ఆ వీడియోస్ ఏదైతే అక్కడ ఎవరికి తెలియకుండా కొన్ని కెమెరాస్ అయితే అమర్చడం, ఆ కెమెరాస్ లో వీళ్ళని సో అంటే ఈ ఫుటేజ్ అంతా కూడా కాపీ చేయడం, అంటే క్యాప్చర్ చేసుకోవడం, దాన్ని కాపీ చేసుకోవడం, వీళ్ళకి పంపించడం, డబ్బులు రాబట్టడం, ఇదే ఈయన పని అన్నట్టుగా ఆయన యొక్క ఫోనే ఈయన జీవిత చరిత్రను మొత్తం కూడా బయటకి నెడుతుంది. అంటే చాలా వరకు అంటుంటారు మీడియా యొక్క అంటే వెనకాల చూసుకుంటే బయటకి కనిపించేది ఒకటి, లోపల జరుగుతుంది ఒకటి, ఎవరికి తెలియని ఎన్నో చీకట కోణాలు ఉన్నాయి అని అంటే ఈ రోజు అందులో ఉదాహరణకి నేను ఉంటాను అంటూ ప్రశ్న రావణ్ నిజంగా ఆయన ప్రశ్నల వర్షాన్ని జనాల పైనకే వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆయన ఫోన్ చెక్ చేసి ఉండకపోతే ఇదంతా బయటకు వచ్చేదా లేదా అనేటువంటిది తెలీదు. కానీ ఈరోజు 10 మంది ఆడపిల్లల యొక్క ఉసురు తగిలి నిజంగా అంతమంది యొక్క ఉసురు వల్ల ఈరోజు ఈ యొక్క ప్రశ్న అనేది బయటకి రావడం, అంటే ఎదటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అలాగే చంద్రబాబు సార్ ఉన్నారో వీళ్ళ పైన ఈయన మాట్లాడినటువంటి ఆ ప్రశ్నల వర్షమే ఈరోజు ఆయన బయటకి తీసుకురావడం, అదే క్రమంలో ఈయన ఫోన్ పట్టుకోవడం, ట్రాప్ చేయడం, ఆయన చేసినటువంటి ట్రాపింగ్స్ ఏవైతే అమ్మాయిల పట్ల ఉన్నటువంటి అసభ్యకర ప్రవర్తన ఉందో ఈరోజు వాళ్ళందరూ ఉసురు తలిగింది కాబట్టే ఈ నిజం అనేది బయటకు వచ్చిందనే కోణంలో కూడా సో చాలా వరకు నెటిజన్లు కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఈయన పైన ఉన్నటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో అది కొంతమంది నిజమై ఉండొచ్చు, ఇంకొంతమంది కూడా
ఏదైతే ఇప్పుడు ఈయన చేసినటువంటి ప్రశ్న అనేది ఉందో ఆ ప్రశ్న సరైనది కాబట్టి ఈ విధంగా వెనకాల కావాలని ఆయన పైన ఇలాంటి బురద జల్లుతున్నారంటే క్రమంలో కూడా సో ఈయన యొక్క సన్నిహితులు అభిమానులు అందరూ కూడా మాట్లాడుతున్నట్టు అంటే రెండు వర్గాలుగా కూడా విడిపోయి ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షాన్ని నిజంగా ఏదైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళపైన కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఎవరైతే ఈ ప్రశ్న రావడం వల్ల బాధితులు ఉన్నారు అంటే ఆయన యొక్క ఈ బ్లాక్ మెయిల్స్ కి బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్ గా మమ్మల్ని సంప్రదించండి అంటే పోలీసులు ఇచ్చినటువంటి వాగ్వాదం మేరకు ఆయన యొక్క అంటే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటి అని అంటే ఈయన సరిగ్గా లేడు కాబట్టే ఈ రోజు ఆ 10 మంది అమ్మాయిలు కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ బయట చెప్పుకుంటే ఎక్కడ ఏం జరుగుతుందో పెళ్ళిళ్ళు కావని లేదు అని అంటే బయట సొసైటీలో ఎలా ఉంటుంది పరువు పోతుంది అనుకునడానికి ఎలాంటి ఆస్కారం లేదు. మేము ఎక్కడ కూడా బయట మీ గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా న్యాయం జరగడానికి వచ్చేసి ఇప్పటివరకు మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు కావచ్చు లేదా మీ పైన వేసినటువంటి దానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కటి న్యాయం జరుగుతుంది. కనీసం మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం తెలియకుండా మేము జాగ్రత్త పడతాం, అది ఎవరైతే ఉన్నారో మమ్మల్ని సంప్రదించండి అంటూ కూడా సో వాళ్ళు చెప్పినటువంటి తీరును నిజంగా సెల్యూట్ చేయొచ్చు. ఎందుకనంటే అమ్మాయిల విషయంలో ఏది కూడా వెనక్కి తీసుకోకూడదు, అలాగే ఏది కూడా అంత ఈజీగా తీసుకోకూడదు. కాబట్టి ఒకరు ఇద్దరు కాదు 10 మందికి పైన ఉన్నట్టు అంటే బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ వీడియోస్ ని పెట్టుకుంటూ సో 10 మంది అమ్మాయిల్ని ఇంత దారుణంగా వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతూ అసభ్యకరమైన వీడియో షేర్ చేసుకుంటూ వాళ్ళనే అంత మార్ఫింగ్ చేసుకుంటూ ఈ వీడియోస్ అన్ని పంపించాడు. కాబట్టి డెఫినెట్ గా ఈయనకి శిక్ష పడాలి అనే కోరుకుంటున్నాను. సో అంటే నిజం ఉంటే నిజం మాట్లాడతాం, అబద్ధం ఉంటే అబద్ధం మాట్లాడుతుంటాం. ఆ మధ్య కాలంలో ఒక వీడియో బయటకు వచ్చింది. సో ప్రశ్న రావని ప్రశ్నించాడు కాబట్టి దళిత వర్గాలకు సపోర్టివ్ గా ఉన్నాడు కాబట్టి దేవుడు అయ్యాడు. ఈ రోజు అదే దేవుడు నిజంగా కిందకి దిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మాయిల విషయంలో ఏదైనా సరే ఇలాంటి అమ్మాయిలనే కాదు ఎవరైనా సరే నేను ఒక జర్నలిస్ట్ ని నేను మాట్లాడే ప్రతి ఒక్క సరైనదే మంచిగా మాట్లాడతాము. సో ఎవరిని కూడా అంటే దిగజార్చే విధంగా కావచ్చు లేదంటే ప్రశ్నిస్తున్నాము అంటే ఆ ప్రశ్నలు నిజం ఉంటేనే మాట్లాడతాము అనేటువంటి ప్రశ్న రావణ్ ఈ రోజు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఈ రోజు ప్రశ్న రావణ్ గురించి మాట్లాడుతున్నటువంటి తీరును కూడా సో ఖండిస్తున్నటువంటి ఏదైతే విధానం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఆయన గురించి మీకు తెలిసినంత వరకు మీరేమనుకున్నారు? నిజంగానే ఇది ఒక డ్రామా ప్లే చేస్తున్నారా లేదంటే ఆయన నిజంగానే అమ్మాయిలతో ఈ విధంగా బిహేవ్ చేసి ఉంటాడా లేదంటే ఈయన ప్రశ్నించాడు కాబట్టి ఆయన ఉన్నటువంటి హోదాకి సంబంధించి ఏ హోదాకి మించి సో ఎవరి గురించి అయితే మాట్లాడారో వాళ్ళు వెనకాలండి ఇదంతా చేయిస్తున్నారా అనే క్రమంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈయన యొక్క బిహేవియర్ పట్ల మీరేమనుకుంటున్నారండి? మస్ట్ అండ్ షుడ్గా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవడం మర్చిపోకండి. ఇంకో వీడితో మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.